ప్రగతి ఛానల్ కు స్వాగతం. మనం చరిత్ర గతి మార్చిన పుస్తకాలు కార్యక్రమం ద్వారా ఎన్నో రకాలైన గొప్ప గొప్ప పుస్తకాలు వాటిలో ఉన్న సారాంశం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మనం ది ఏజ్ ఆఫ్ రీజన్ అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధ బ్రిటిష్ సిద్ధాంతకర్త విప్లవకారుడు థామస్ పెయిన్ రచించిన గ్రంథం ఏజ్ ఆఫ్ రీజన్. థామస్ పెయిన్ 1737లో ఇంగ్లాండ్లో జన్మించాడు. ఫ్రెంచ్ విప్లవంలోనూ అమెరికా స్వతంత్ర పోరాటంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. మానవ హక్కుల్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పాడు. అనేక గ్రంథాలను రచించి భావ విప్లవానికి కారకుడయ్యాడు. ఎక్కడ మానవుడికి స్వేచ్ఛ లుప్తమవుతున్నదో అక్కడ నేను ప్రత్యక్షమవుతాను. ప్రపంచమే నా ఇల్లు, విప్లవం నా పేరు అనేది ఆయన ప్రసిద్ధ సూక్తుల్లో ఒకటి. తనకు భగవంతుడిపై నమ్మకం ఉందని, అయితే మత సంస్థలపై నమ్మకం లేదని గట్టిగా చాటి చెప్పాడు. ఈ గ్రంథంలో మత గ్రంథాలను హేతువాద దృక్పథంతో విమర్శించాడు. నేను ఒక్క దేవుణ్ణి నమ్ముతాను, అంతకు మించి మరే నమ్మకమూ లేదు. నా మనసే నాకు చర్చి లాంటిది అంటాడు పెయిన్. మత సంస్థలన్నీ అవి ఏ మతానికి చెందినవైనా మానవజాతిని బానిసత్వంలోకి నెట్టి తద్వారా అధికారాన్ని, ఆదాయాన్ని సంపాదించటానికి కొంతమంది మనుషులు సృష్టించినవే. మానవుడు తన మనస్సుకు తను విశ్వాసపాత్రుడుగా ఉండాలి. నాస్తికత అంటే అతీత శక్తుల్ని నమ్మటమో నమ్మకపోవటమో కాదు. మతం కానీ మత సంస్థలు కానీ భగవంతుడు ఒక ప్రకృతి సందేశాన్ని కొంతమంది వ్యక్తులకు అందజేశాడనే సూత్రంపై ఆధారపడ్డాయి. అంతర్దర్శనం అనే మరో పేరు కూడా పెట్టారు. భగవంతుడు ఒక వ్యక్తికి ప్రత్యేక సందేశాన్ని అందజేశాడనే అనుకుందాం. దివ్యవాణి అతని అంతర్వాణిని ఏ విధంగా చేరుకుందో మనకు తెలియదు, ఏం పలుకుతుందో మనకు తెలియదు. తనకు భగవంతుడి నుండి సందేశం అందిందని చెబితే మనం ఎందుకు నమ్మాలి? అలాంటి సందేశాన్ని భగవంతుడు మనకు నేరుగా అందజేస్తేనే నమ్మాలి. భగవంతుడి చేతి మీదుగానే తనకు ఆదేశాలు అందాయని ఇజ్రాయెల్ ప్రజలకు మోషే చెప్పాడు. ఆ విధంగా జరిగిందంటానికి ఆయన చెప్పటం తప్ప మరే దృష్టాంతమేదీ లేదు. ఆ సందేశాల్లో నీతి సూక్తులు, న్యాయ సూత్రాలు ఉన్నమాట నిజమే. విషయ పరిజ్ఞానం ఉన్న ఏ శాసనకర్త అయినా అలాంటి శాసనాలు చేయవచ్చు. అందుకు భగవంతుడి ఆదేశాలు అవసరం లేదు. జీసస్ విషయము అంతే. ఆయన ఈ ప్రపంచానికి రావటము, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటము సాధారణ పద్ధతుల్లో జరగలేదు. జీసస్ అనే గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో కొంతకాలం జీవించాడని, ఆయన్ని సిలువ వేశారని మనం నమ్మవచ్చు. ఆయన నైతిక విలువల్ని బోధించారు. మానవులంతా సమానమని చాటి చెప్పారు. అంతేకాదు, యూదు మత పురోహితుల అవినీతిని ఖండించారు. ప్రజల్లో వారిపై జుగుప్సని రేకెత్తించారు. అందుకు ప్రతీకారంగా ఆ పురోహితులు ఆయన రోమన్ ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రోమన్ ప్రభుత్వం కూడా ఆయన ప్రబోధిస్తున్న సిద్ధాంతాలకు భయపడి ఉండవచ్చు. ఏమైతేనేం, ఒక మహా వ్యక్తి, గొప్ప విప్లవకారుడు తను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించాడు. ఇందుకు అతీత శక్తుల్ని నమ్మవలసిన పని లేదు. సృష్టిని గురించి మోషే చెప్పాడని భావింపబడుతున్నదంతా ఈజిప్షియన్ల వద్ద నుండి నేర్చుకున్నదై ఉండవచ్చు. ఆనాటికి ఈజిప్షియన్లు విజ్ఞాన శాస్త్రాల్లో, ముఖ్యంగా ఖగోళ శాస్త్రంలో ప్రవీణులు. మోషే ఈజిప్టులో నివసించి అక్కడే విద్య అభ్యసించాడు. అందువల్ల వారి ప్రభావానికి లోనయ్యాడు. బైబిల్లో చెప్పిన నీతి సూక్తులు, భక్తి భావనలు అన్నీ ఒక విధంగా చెప్పాలంటే కవిత్వం కింద పరిగణించదగినవి. ప్రవక్త అనే పదానికి తరువాత చెప్పిన అర్థం వేరు. బైబిల్ కాలం నాటికి ప్రవక్త అంటే కవనే అర్థం చేసుకోవాలి. అందులోని కవిత్వం సాహిత్య సంగీతాల సమ్మేళనం. న్యూ టెస్టిమెంట్ని గురించి ఆలోచిద్దాం. అది జీసస్ మరణించిన తరువాత చాలా కాలానికి రాయబడింది. మాథ్యూ, మార్క్స్, లూక్, జాన్ అనే నలుగురి పేరుతో కొన్ని సంఘటనలు
కథనం చేయబడ్డాయి. అవన్నీ ఒక విధంగా లేవు. వాటిని బట్టి స్పష్టంగా తెలిసేది ఒక్కటే: 18 నెలల పాటు మాత్రమే ఆయన బోధకుడిగా ఉన్నాడు. 16 సంవత్సరాల పాటు ఆయన ఏం చేశాడో, ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఆయన గొప్ప నీతివేత్త, మానవ జాతిలో నైతిక పునరుజ్జీవనం కోసం కృషి చేసిన మహావ్యక్తి. మానవ జాతికంతా సందేశాన్ని ఇవ్వటం కోసం జీసస్ని భగవంతుడే పంపించాడని చెబుతూ ఉంటారు. ప్రపంచంలో కొన్ని వందల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. జీసస్కు హిబ్రూ భాష మాత్రమే తెలుసు. అచ్చు యంత్రాలు కనిపెట్టబడని రోజులవి. అనువాద కార్యక్రమాలు జరగటానికి శతాబ్దాలు పట్టేవి. తన జీవితకాలంలో మొత్తం మానవ జాతికి సందేశం ఇవ్వటం జీసస్కు సాధ్యమయ్యే పనేనా? భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మత గ్రంథాలను వెతికి ప్రయోజనం లేదు. సృష్టి అనే పుస్తకాన్ని చదవటానికి ప్రయత్నించండి. అప్పుడే భగవంతుణ్ణి మనం దర్శించగలుగుతాం. ఆద్యంతాలు లేని కాలాన్ని ఊహించలేం. కాలం అనేది అంతమవుతుందని కూడా ఊహించలేం. విశాల విశ్వ స్వరూపాన్ని, పరిమాణాన్ని గురించి కూడా ఊహించలేం. ఈ విశ్వంలో ఏదీ తనంతట తాను సృష్టింపబడలేదు. మనిషి కానీ, చెట్టు కానీ, పిట్ట కానీ తన్ని తాను సృష్టించుకోలేదు. ఈ సృష్టికంతా కారణభూతుడు ఎవరో ఉండాలి. తొలి కారణంగా అతన్ని సంబోధిస్తాం. అతడే భగవంతుడు. భగవంతుడి శక్తిని గురించి తెలుసుకోవాలంటే ఈ సృష్టిలోని అణువణువులోనూ చూడగలం. భగవంతుడి విఘ్నతను గురించి తెలుసుకోవాలంటే విశ్వ గమనంలోని క్రమబద్ధతలో దాన్ని దర్శించగలం. భగవంతుడి అసాధారణత్వాన్ని, అనంతత్వాన్ని ఈ విశాల విశ్వంలోని అనంతత్వంలో దర్శించగలం. అర్హులు కాని వాళ్లకు కూడా మంచి జీవితాన్ని ప్రసాదించటంలో భగవంతుడి ఔదార్యాన్ని కాంచగలం. అందువల్ల భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే సృష్టి అనే గ్రంథాన్ని మత గ్రంథాల్లో వెతక్కండి. తనకు భగవంతుడిలో నమ్మకం ఉందని పేన్ చెప్పినా అతని సమకాలీకులు నమ్మలేదు. ఎందుకంటే పాషండుడిగాను, దెయ్యాల నుండి సందేశం అందుకున్న వ్యక్తిగానే ఆయన్ను భావించారు. ఈ గ్రంథం ఆ రోజుల్లో అందుకే పెద్ద దుమారాన్ని రేపింది. ఎందుకంటే పేన్ చెప్పినట్లుగా హేతువు ద్వారానే మనం భగవంతుణ్ణి కనుక్కోగలం. భగవంతుడి గుణగణాలు, సంపూర్ణత్వం అనేది హేతువు ద్వారా సాధ్యమయ్యే పని కాదు. ఒక కోణం నుండి చూసేవారికి ఈ ప్రపంచమంతా మాయామయ జగంగా కనిపించవచ్చు. సత్యాన్ని, నైతిక విలువల్ని ఈ కోణం నుండి చూడలేం. భగవంతుణ్ణి దర్శించడం అంటే సత్యాన్ని దర్శించడమే. అది మాయల వల్ల సాధ్యమయ్యే పని కాదు. సత్యంపై మాయల మంచుపొరలను కప్పుతాయి, వక్రభాష్యాలు చెబుతాయి. మతం అంటే భగవంతుణ్ణి నమ్మటం, సత్యానికి, నీతికి విలువనివ్వటం. అందుకే దానికి మాయలతో, మంత్రాలతో సంబంధం ఉండకూడదు అన్నాడు పేన్. ఇక భగవంతుణ్ణి నమ్మటం అనేది ముందు చెప్పినట్లుగా హేతువు ద్వారానే సాధ్యమవుతుంది. మతానికి కూడా మాయాజాలంతో సంబంధం ఉండకూడదు. వ్యాపార రహస్యాలను నేర్చుకున్నట్లుగా మానవుడు మతాన్ని గురించి తెలుసుకోలేడు. తను చూచిన వాటిని, విన్న వాటిని, చదివిన విషయాలని అనుభవంతో జోడించి ఆలోచించి అన్వేషించటం వలన మతాన్ని గురించి తెలుసుకోగలడు అంటాడు పేన్. ఇక ఈ సృష్టి అంతా అద్భుతమే. మదపుటి ఏనుగులు, తిమింగలాలు, మహాపర్వతాలు అన్నీ అద్భుతాలే. మన మానసిక పరిధి చిన్నదైనప్పుడు మానవుడు తన మేధోశక్తి వలన ప్రకృతి గమనం కొన్ని సూత్రాలకు అనుగుణంగా సాగుతుందని తెలుసుకోగలిగాడు. వాటినే ప్రకృతి శక్తులు అన్నాడు. అయితే మాయలకు, అద్భుతాలకు భగవంతుడు కారకుడని భావించటం పొరపాటు. అలాగే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి భగవంతుడి నుండి ఈ ప్రవక్తలకు సందేశం అందిందనుకుంటే అది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే ఉండాలి. కానీ బైబిల్లో చెప్పిన జోస్యాలన్నీ అస్పష్టంగానూ, మానవుడికి గ్రాహ్యం కాని రీతిలోనూ ఉంటాయి. భగవంతుడు మానవ జాతితో పరిహాసమాడుతున్నాడని మనం భావించాలి. మాయలతో, అద్భుతాలతో
జ్యోతిష్యంతో కూడిన మతాన్ని మానవజాతిపై రుద్దటం అంటే వ్యాపారం చేయడమే అవుతుంది అంటూ కరాఖండిగా చెప్పేశాడు పేన్. దీంతో 2 విప్లవాల్లో ప్రముఖ పాత్ర వహించి మానవ హక్కుల ప్రవక్తగా గణుతికెక్కాడు థామస్ పేన్. హేతువాదానికి పెద్దపీట వేశాడు. మానవజాతి ఆలోచన సరళిని ఎంతగానో ప్రభావితం చేశాడు. ఈరోజు మనం థామస్ పేన్ రచించిన ది ఏజ్ ఆఫ్ రీజన్ పుస్తకంలోని అనేక మతపరమైన అంశాల గురించి, వాటిని హేతువాద దృక్పథంతో ఎలా చూడాలి అనే అంశాల గురించి థామస్ పేన్ ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పుస్తక వివరణతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.